అబ్బాయి గారు ఇంకా నిద్ర లేవనట్టుంది. రాత్రి ఇంటికొస్తే కదయ్యా లేపడానికి. ఎక్కడికెళ్ళాడు? అమ్మాయి గారి కాలేజ్ హాస్టల్ గురించి వెళ్ళి రమ్మన్నారుగా. ఇంకా రాలేదా? ఆ, లేదయ్యా. చిన్నబాబు. చిన్నబాబు, అక్కడే ఆగండి, 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 ఆగండి. బాబుగారు మీరిలా? అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు. నమస్కారం అండి. నాన్నగారు అది నోర్ముయ్! అలా పిలిచే అర్హతను కోల్పోయావు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే. కానీ నోర్ముయ్! ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చావు కదరా. నేను తప్పేం చేయలేదు నాన్న. పైగా చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు. పోరా పో. బాబుగారు, నా వల్ల మీ తండ్రి కొడుకుల మధ్య బంధం తెగిపోకూడదు, మీ కుటుంబ గౌరవానికి మచ్చ రాకూడదు. తప్పెవరిదైనా శిక్ష నేనే అనుభవిస్తాను. అందుకే నేనే వెళ్ళిపోతాను. ఇంద్రజ ఆగు. నాన్నగారు తప్పు చేసింది నేను. శిక్ష తనకెందుకు? చిన్నబాబు తొందరపడుతున్నారు. తొందరపడుతున్నది నేను కాదు మత్తయ్య, నాన్నగారు. రేయ్! పెళ్ళిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందిరా నీకు? నాన్నగారు, నా బాధ్యతలు నేను మర్చిపోలేదు. తాగిన మత్తులో దిద్దుకోలేని తప్పు చేశాను. కామవాంఛతో మాత్రం కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పెళ్లి చేసుకొని వచ్చాను. మీరు మన్నిస్తారనుకున్నాను. వెళ్తాను. ఇంద్రజ రా. నానా, రేయ్! చిన్నబాబు, నాన్నగారు, బాబుగారు, బాబుగారు. ఏమైంది బాబు? ఏమైంది బాబుగారు? ఏమైంది ఏమైంది నాన్న? రాజారావు గారు, ఊపిరి తీసుకొని వదలండి. తాతయ్య, డాక్టర్ ఏమైంది? భయపడాల్సింది ఏం లేదు, కానీ ఎందుకో చాలా టెన్షన్ పడ్డారు. అనుకోని పరిస్థితిలో నాన్నగారికి తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాను. అందుకే నాన్నగారు ఆవేశానికి గురయ్యారు. ఓహో అలాగా? అయితే కొన్ని రోజులు మీ నాయనకి ఎదురు పడకండి. మరి నేను వెళ్ళొస్తాను. రాజాని పంపేయండి, మెడిసిన్ పంపిస్తాను. ఓకే, వస్తాను. తాతయ్య, ఎప్పుడు లేంది నాన్నగారి మీద ఎందుకంత కోపం చూపించారు? అది కోపం కాదమ్మా, నాన్నగారి మీదున్న ప్రేమ. అమ్మగారు చనిపోయిన తర్వాత నాన్నగారిని మళ్లీ పెళ్లి చేసుకోమని తాతగారు ఎంత బ్రతిమలాడినా నీకోసం ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లిడికొచ్చిన కూతురు ఇంట్లో తిరుగుతుండగా చెప్పకుండా చేసుకున్నందుకే తాతయ్య కోపం వచ్చింది. అంతేగాని నాన్న మీద కోపం కాదమ్మా. అయ్యగారు, జ్యూస్ తీసుకోండి. వద్దమ్మా, తీసుకోండి తాగలేదు. అయ్యగారు. తీసుకోండి తాతయ్య. తీసుకోండి అయ్యా, మీకోసం కాకపోయినా మీ ఆరోగ్యం కోసమైనా తీసుకోండి. ఉమ్. సంధ్య, రేపు నేను కాలేజ్కి వెళ్తున్నాను. తాతయ్యని జాగ్రత్తగా చూసుకోండి. సరే అమ్మాయి గారు. నాన్న. అమ్మా, ఏంటి నాన్న ఇది చిన్న పిల్లోల్లాగా? నేను చేసిన తప్పును క్షమించమ్మా. మీరు తప్పు చేయరు నాన్న. పెళ్లి చేసుకుని వచ్చారు అంటే ఏదో బలమైన కారణం అయ్యి ఉంటుంది. అది నేను అడగను నాన్న. కాలేజీకి వెళ్తున్నానని తాతయ్యతో చెప్పి వచ్చావా? మాట్లాడే వచ్చా. తాతయ్య బాగానే ఉన్నారు. నీ మీద కోపం లేదు. నువ్వు వెళ్ళి మాట్లాడు నాన్నా. అలాగేనమ్మా. అమ్మాయి గారు, కార్ రెడీ. వెళ్ళొస్తా నాన్నా. జాగ్రత్త అమ్మా. ఉమ్.
రేయ్, అయ్యా కారు కండిషన్లో ఉందా? ఉందండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అయ్యా. అమ్మాయి చెప్పినట్లు వెళ్ళి నాన్నగారితో మాట్లాడాలా, లేదా డాక్టర్ చెప్పినట్లు కొన్ని రోజులు ఎదురుపడకుండా ఉండాలా? బాదిరమ్మ జిందగీ హెడ్లో డీజే మోగిపోతుంది. కాపాడండ్రా బాబోయ్. ఏమైంది కాక? రాత్రి మంది ఎక్కువైపోయింది కాక, తల పట్టేసింది. డాక్టర్ దగ్గర పోతే ఈ టాబ్లెట్ ఇచ్చాడు. మరి వేసుకోవచ్చుగా, తగ్గిపోద్ది. ఏదైనా తినేది గంట అయిన తర్వాత వేసుకోమన్నారా. తిండి అయితే తిన్నాను కానీ ఇది ఇంకా గంట అవ్వట్లేదేంట్రా. ఇది గంట ఎప్పుడు అవుతుందో, నా నెత్తి నొప్పి ఎప్పుడు తగ్గేదో. అబ్బా, గంట అవ్వవే త్వరగా. వీడు రాత్రే కాదు ఇప్పుడు కూడా వేసి వచ్చినట్టుంది. నాకెందుకులే. దీనమ్మా, దేవుడా కాపాడరా బాబు. అన్నా, మాది బొంగుళూరు అన్నా. నీ బొంగులూరుతో నాకు పనేటి కానీ మాట్లాడే చెప్పు. ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వచ్చానన్నా. ఇప్పుడు ఉంటారా? ఉండడెళ్ళు. ఏమన్నాడు ఇది? మరి ఎప్పుడు ఉంటాడన్నా? ఉండడెళ్ళు. అర్థం కావట్లేదే. ఎప్పుడు ఉంటాడన్నా ప్రిన్స్? అరే ఉండడెళ్ళరా. రేయ్ ఇక్కడ రారా. అన్నా, ఏరా ర్యాగింగా? అంటే ఏంటన్నా? ఇది ర్యాగింగ్ ఏరోయ్. ఆఫీస్లో ఉండడెళ్ళరా. ఇప్పుడు లేడు సరే, మరి ఎప్పుడు ఉంటారా? ఉండడెళ్ళరా. ఎప్పుడు ఉంటారా? ఉండడెళ్ళు. ఇప్పుడు లేడు సరే, ఎప్పుడు ఉంటాడు? ఉండడెళ్ళు. ఎప్పుడు? ఉండడెళ్ళు. మరెప్పుడు? ఎప్పుడు ఉంటాడు? ఆగండ్రా. రే, ఎవడ్రా నువ్వు? అన్నా, మాది బొంగులూరు. అన్నా, ప్రిన్సిపాల్ని కలవడానికి వచ్చానన్నా. ఉన్నారా లేరా అని అడిగితే ఉండడెళ్ళు అంటున్నాడన్నా. లేడు కదా అని నేను బయటకు వెళ్తుంటే గొడవ పడుతున్నాడన్నా. మెంటలోడన్నా ఈడు. నీ అయ్యా ప్రిన్సిపాల్ లేడని చెప్పారా? ఆగుబే. ఉండడెళ్ళంటే ఉన్నాడని అర్థం. ఆ నోట్ తిరకరా చెప్తున్నాడు. నువ్వేలు ఇప్పుడు ఉన్నారా? ఉండడెళ్ళు. నీ అయ్యా నీ వల్ల తలనొప్పి తగ్గిపోయింది కదరా.